వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ గారు, వారి సోల్మేట్ దివ్వెల మాధురి గారు. మేడం నమస్తే అండి. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు మీరు? చెప్పండి అసలు హెల్త్ సీక్రెట్ ఏంటి అసలు సార్ది? అసలు 58 లాగా ఉన్నారా? ఎప్పుడు వీడియోలో 58 అంటారు, అసలు అలా ఉంటారా చెప్పండి. ఉంటారు. శ్రీనివాస్ గారు హెల్త్ సీక్రెట్ ఒకటే, ఫుడ్ చాలా లిమిటెడ్ గా తింటారు, అన్ని తింటారు. స్వీట్స్ తింటారు, నాన్ వెజ్ తింటారు, వెజ్ తింటారు, అన్ని రకాలు తింటారు. కానీ అన్ని లిమిటెడ్ గా టైం టు టైం తింటారు. మార్నింగ్ ఇంత, మధ్యాహ్నం నైట్ మధ్యలో ఇంకేం తింటాను. నేను ఇప్పుడు జంక్ ఫుడ్స్, చాక్లెట్స్, స్వీట్స్, స్నాక్స్ అన్ని తింటాను. నాకు బీపీ లేదు, షుగర్ లేదు. ఈ రోజు వరకు ఈ డిసీజ్ కోసం ఈ టాబ్లెట్ వాడాలి అన్న అవసరం కూడా రాలేదు. ఈవెన్ మనకి హెడ్ఏక్, లేకపోతే నాకు హెడ్ఏక్ వస్తుంటది, స్టమక్ పెయిన్ వస్తుంది, కాళ్ళు నొప్పులు చేసి, అతనికి అసలు ఏం ఉండదు, హెడ్ఏక్ ఉండదు, ఏం ఉండదు అనమాట. అసలు ఏం తెలియదు. ఫీవర్ కూడా 3-4 years ఒకసారి రావటం కష్టం. తక్కువ చేయాలి, డౌన్ చేయాలంటే ఒకటే మాట, క్యారెక్టర్ బాగాలేదు. ఒక మాట అంటే చాలు, ఇంకంతే. మనం బాధపడిపోతాము, ఎక్కడైనా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా వెళ్ళలేము. నేను అడిగేది ఏంటంటే, ఇంతమంది ఇన్ని మాటలు ఇంత అంటూ ఉంటే మీరు మీ సంకల్పం మంచిది, అసలు ట్రాన్స్పరెంట్ ఫుల్లీ. అంటే ఇది ఎట్లా ఫేస్ చేశారు అనేది నేను అడుగుతున్నా. ఫేస్ చేయడం అంటే ఒకటే చెప్తాను. ఇప్పుడు తనకి తన వైఫ్ తో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నన్ను, నా హస్బెండ్, నాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో మా ఇద్దరం సెపరేట్ అయిపోయి మా ఇద్దరం లేవు కదా మాధురి గారు, మీరు హ్యాపీ ఫ్యామిలీగానే ఉన్నారు కదా. హ్యాపీ ఫ్యామిలీ గానంటే ముందు నుంచి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మాకు ఉన్నాయి. ఏ రోజు కూడా మేము ఎంత అంటే విడిపోదాం డెసిషన్ కి అయితే రాలేదు. ఫేస్ చేసిన తీరు అడుగుతున్నాను. ఫేస్ చేసిన తీరు అంటే తప్పదు మరి, కొన్ని ఫేస్ చేయాలి లైఫ్ లో, కొన్ని కావాలంటే కొన్ని ఫేస్ చేయాలి. ఇప్పుడు శ్రీనివాస్ గారు నేను కలిసి ఉందామని నిర్ణయించుకున్నాం. దాంట్లో నేను అందరికి అడుగుతున్నాను, తప్పే ఉంది దీనిలో? మీరు ఇంత ట్రాల్ చేయాల్సిన, మీరు కామెంట్ చేయాల్సిన, మీరు ఇన్ని మాట్లాడాల్సిన అవసరం పరిస్థితులను బట్టి నేను నిలబడటం వల్ల, తను నా కోసం నిలబడటం వల్ల మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు ఏంటి, ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తున్నారు? అదే నేను అంటున్నాను. ఒకవేళ నాకెందుకు, నా కుటుంబం నాది అని నేను అనుకున్నాను, ఆమె నడు రోడ్డు మీద ఉండి ఉన్నా, ఒకవేళ ఇవన్నీ మీరు అడిగే ప్రశ్న ఫేస్ చేయలేక చిన్న మనసు చేసుకుని ఏదైనా నాకెందుకులే అని ఏమైనా ఒక అసంతృప్తి పరిస్థితి కారణాల వల్ల ఏదైనా నిర్ణయం తీసుకుంటే జీవితం అది ప్రమాదం. ఆ ప్రమాదానికి ముగింపు పలికే విధంగా నేను తీసుకున్న ఈ నిర్ణయం మంచిదా కాదా మరి మీరే చెప్పాలి. ఇప్పుడు మా కుటుంబానికి మీరు అన్నట్టు ఫైనాన్షియల్ గా సెటప్ చేస్తాం, పిల్లలు పెరిగిపోయినారు, డాక్టర్స్ అయిపోయారు, వాళ్ళకి ఒక పాపకు మ్యారేజ్ చేస్తాం. ఈమెకి చిన్న పిల్లలు, ఈమె జీవితం ఇంకా చిన్న అమ్మాయి, నాకు అమ్మాయికి చాలా గ్యాప్ ఉంది, ఏజ్ గ్యాప్. చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి పైకి రావాలా, ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగాలంటే, ఇవన్నీ ఒకవేళ 2 కుటుంబాలకు అన్నవారు అత్తవారి దగ్గర దూరమై నిలబడాలంటే ఎలా? సరే వదిలేస్తే ఆమె ఏదైనా ప్రాణాపాయ పరిస్థితికి వెళ్తే మనం తినేదేనే మనకు వంట పడుతుందా, మనం బ్రతకగలుగుతాం తర్వాత? ఈ కారణాల వల్ల మనం నిర్ణయం తీసుకున్నా, ఈ నిర్ణయం ప్రేమగా మారింది. మేము స్వచ్ఛంగా ఉన్నాం, 10 మందికి ఉపయోగపడే ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నానంటే నేను సంపాదన కోసం కాదు, సంపాదన కోసం చేయాలంటే 1,00,000 వ్యాపారాలు ఉన్నాయి. నాకున్న నాలెడ్జ్, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఎన్నైనా చేయగలను. రెస్పెక్ట్ చేస్తూ తనని బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా పెడుతూ, బిజినెస్ చేస్తూ, బిజినెస్ లో ప్రతి ఒక్కడికి కూడా మేలు జరిగే విధంగా బిజినెస్ చేయాలి. మా కింద చాలా మంది బ్రతకాలి, మేము రాజకీయాన్ని నడపాలి, మా మీద ఆధారపడిన పిల్లలు బాగుండాలి. ఇది మా తాలూకా కోరిక. మా ప్రేమలో ఈ కోరికలు ఉన్నాయి. ఈ కోరికలను సఫలం చేసుకుంటూ మేము ముందడుగేస్తున్నాం తప్ప ఎవరికి బాధ కలిగించట్లేదు, ఇబ్బంది కలిగించట్లేదు. ఇలా చేయండి అని అందరికీ మేము సంకేతాలు ఇవ్వట్లేదు. మేము చేసిన దాన్ని మేము సమర్థించుకోవట్లేదు. మేము చేసింది రైట్ అని కూడా చెప్పట్లేదు. విమర్శకులకు చెప్తున్నాను, నా చొక్కా విప్పి అన్ని విషయాలు చెప్పాను కాబట్టి నా పుట్టుమచ్చలు లెక్క పెట్టారు. మీ చొక్కాలు విమర్శకుల తాలూకు చొక్కాలు విప్పితే వాళ్ళకి ఇన్ని పుట్టుమచ్చలు. 2-3 పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా చేసి రహస్య జీవితాలు గడిపి భార్యలకు చంపేసే వాళ్ళు ఉన్నారు, భర్తలకు చంపేసే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని చంపేసే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని దూరం పెట్టేసే వాళ్ళు ఉన్నారు, హింసించే వాళ్ళు ఉన్నారు, సాడిస్టులు ఉన్నారు. ఫెయిర్ గా ఉన్నాం. వాట్ ఈస్ రాంగ్ విత్ us? అస్సలు లేదు, చెప్పాలి. నేను చెప్తున్నాను అస్సలు లేదు. మా వల్ల ఒక్కరికి హాని జరిగిందా? ఒక్కరికి చెప్పండి, 1% హాని జరిగేటట్టు. అందరికీ ఎక్కడ వ్యవహారం అక్కడ చక్కదిద్దే ప్రయత్నమే చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా చెయ్యాలని వ్యాపారాలు కూడా చేస్తున్నాం. వ్యాపారాలు చేయాలి, మాధురి గారిని స్ట్రాంగ్ చేయాలండి. ఎందుకు నాకు మాధురి గారు సైడ్ నుంచే నేను తనకే ఇనిషియేట్ తీసుకుంటున్నా. అసలు ఎక్కడో తను డిస్టర్బ్ అయ్యారు, తన ఫ్యామిలీ ఎందుకు డిస్టర్బ్ అయింది అనే ఫీలింగ్ ఉంది నాకైతే.
ఎస్ డిస్టర్బ్ అయింది, నష్టపోయింది. నష్టపోయిన దానికి నేను ఆసరాగా తనకి మంచి ఫ్యూచర్ నిలబడ్డాను. అవును, నిలబడటం నేను చేసిన తప్పు అనుకుంటే ఇంకా వాళ్ళకి విజ్ఞతకే వదిలేస్తున్నాను తప్ప నేను ఇదైతే తప్పు అని అనుకోవట్లే. ఇది నా ధర్మం. ఎస్ ఖచ్చితంగా అండి. అంటే ఈ వ్యాలంటైన్స్ డేకి ఏమి ప్లాన్ చేసుకుంటున్నారండి? జనరల్గా అడుగుతున్నా, సెలబ్రేట్ చేసుకుంటారా? ఇన్నేళ్ళ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఇప్పుడు ప్లాన్స్ ఏమున్నాయి? ఒకసారి మేడం అందరి ముందు సార్కి ప్రపోజ్ చేస్తారా?